ఎవరో అడిగారు ఇట్లాగే లైఫ్ పర్పస్ ఏంటి అని. ఈరోజు లైఫ్ పర్పస్లో ఉండే 4 అంటే మామూలుగా మనిషికి లైఫ్ పర్పస్ ఏంటి? ధర్మ అర్థ కామ మోక్షములు, వీటి కోసం ప్రయత్నిస్తూ ఉండాలి జీవితంలో లైఫ్ పర్పస్. అందులోనూ ఈ పర్పస్లో మనకు ఉపయోగపడేది మన తెలివి, ఇంటెలిజెన్స్. ఈ ఇంటెలిజెన్స్ని ఎలా వాడుకోవాలి మన జీవితానికి అని తెలుసుకోవడమే లైఫ్ పర్పస్. నీ ముందు ఒక సమస్య ఉంటుంది, ఆ సమస్యకి నీ తెలివితో ఎలా సమాధానము చెబుతావు, అదే నీ లైఫ్ పర్పస్. అది ఏదైనా కావచ్చు, బల్బు కనిపెట్టడం దగ్గర కావచ్చు, లేకపోతే నీ ఇంటి ముందున్న నాలా క్లోజ్ చేయించుకోవడం కావచ్చు, లేకపోతే నీ లైఫ్లో ఉండే ఏ కష్టమైనా కావచ్చు. జీవితంలో దేవుడు నీ ముందుకు ఒక కష్టం విసిరేశాడంటే ఆ కష్టాన్ని నువ్వు దాటి బయటికి రావడానికి నీకు తెలివిస్తాడు. ఆ తెలివితో గనక నువ్వు ఆ కష్టాన్ని దాటి వెళ్తే దట్ ఈజ్ యువర్ పర్పస్. జీవితం యొక్క పరమార్థం అదే. నీ ముందు ఒక కష్టం వస్తుంది, ఆ కష్టాన్ని నువ్వు ఎంత తెలివిగా దాటుతావు అంతే. ఆ తెలివిగా దాటడానికి మనకి ఇంటెలిజెన్స్, బుద్ధి అవసరం పడుతుంది. ఆ బుద్ధిని కొన్నిసార్లు వేరే వస్తువులు, వేరే సిచ్యువేషన్స్ హైజాక్ చేసేస్తాయి. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ మన తెలివిని చంపేసేవి ఏంటి. ఓకే, కిల్లర్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్. మన ఇంటెలిజెన్స్ని చంపేదేంటి? హలో, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద శాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ కిల్లర్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఒకసారి 10,000 సంవత్సరాలు తనతో ఉన్న సతీదేవి చనిపోతే శివుడు సైతం, పరమాత్ముడు పరమశివుడు సైతం ఏడ్చాడంట. ఆ ఏడ్చినప్పుడు ఆ కన్నీరే వైతరిణి నది అయింది. కొంతమంది అలా చెప్తారు, వైతరిణి నది అయింది అంటారు. ఎప్పుడైతే శివుడు అలా బాధపడుతున్నాడు, 10,000 సంవత్సరాలు నాతో ఉన్న సతీదేవి అలా వెళ్ళిపోయింది అని బాధపడతాడు శివుడు. బాధపడ్డప్పుడు బ్రహ్మ వచ్చి ఓదారుస్తాడు. ఏమని ఓదారుస్తాడు? బాధపడకు, ఎందుకు అంటే గ్రీఫ్ ఈజ్ అ కిల్లర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని చెప్తాడు. బాధ మనిషి యొక్క తెలివిని చంపేస్తుంది అంటాడు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, దేనికి బాధపడవద్దు. ఓకే, ఎప్పుడైతే మీరు బాధపడుతూ ఉంటారో అప్పుడు మీ తెలివి నాశనం అయిపోతుంది, మీ ఇంటెలిజెన్స్ మీకు పనిచేయదు. ఎప్పుడైతే తెలివి నాశనం అవుతుందో, ఇచ్ఛాశక్తి అంటారు కదా, అమ్మవారి శక్తి ఏంటి? నీకు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి ఇచ్చేది అమ్మవారు. అలాంటి జ్ఞానశక్తిని ఇచ్చే అమ్మవారు నీకు ఇంకో కోరిక ఇవ్వదా? లైఫ్లో ఇంకో పర్పస్ ఇవ్వదా? లైఫ్లో ఇంకో శక్తి ఇవ్వదా? ఖచ్చితంగా ఇస్తుంది. కానీ ఎప్పుడైతే ఏదైనా పోగానే, ఎవరైనా చనిపోగానో, లేకపోతే జాబ్ పోగానేనో, లేకపోతే డబ్బులు పోగానేనో, గర్ల్ ఫ్రెండ్ వదిలేగానో, బాయ్ ఫ్రెండ్ వదిలేగానో, మొగుడు కొడుతున్నాడనో, ఎప్పుడైతే నువ్వు బాధపడుతూ కూర్చుంటావో నీ తెలివి నాశనం అయిపోతుంది. అండ్ అమ్మవారి సైతం చూస్తూ ఉంటుంది, ఏంటి వీడికి ఇది తప్ప నాకు ఇవ్వడానికి ఇంకేం లేదా, దీనికి ఎందుకు బాధపడుతున్నాడు అని అమ్మవారు మిమ్మల్ని చూస్తూ ఆశ్చర్యపోతుంది అంటారు. అందుకని ఏదైనా మీ లైఫ్లోంచి వెళ్ళిపోతే అక్కడ కూర్చుని ఏడవద్దు, బాధపడద్దు. ఇది బ్రహ్మదేవుడు శివుడికి చెప్పిన మాట. గ్రీఫ్, ఏడుపు, బాధ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ శత్రువు మన ఇంటెలిజెన్స్కి, తెలివికి అతిపెద్ద శత్రువు ఇది. అలాగే బ్రహ్మదేవుడు ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ చెప్తాడు. ఇవి గనక మన లైఫ్లో ఉంటే మనం ఎప్పుడూ తెలివిగా మాట్లాడలేము, బిహేవ్ చెయ్యలేము అని. ఓకే, సో సెకండ్ వచ్చేసి మనకు అన్నీ తెలిసినవే, ఇది కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు అని చెప్పి. కామము, లస్ట్ అంటే సెక్షువల్ అర్జీ నుంచి మొదలై అన్ని రకాల కామములు. బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రైమ్ ఇంపార్టెంట్ సెక్షువల్ కోరికలు. ఎవరికైతే కామ కోరికలు ఎక్కువ ఉంటాయో వాడికి తెలివి పని చెయ్యదు. ఓకే, ఎప్పుడైతే కామ కోరికలని మనం కంట్రోల్లోకి తీసుకొస్తామో నీ తెలివి పెరుగుతుంది. ఎప్పుడైతే కామ కోరికలు ఎక్కువ అయిపోతూ ఉంటాయో, అన్కంట్రోల్డ్గా మన మైండ్ని తినేస్తూ ఉంటాయో, నీ తెలివి నాశనం అయిపోతుంది. సో నువ్వు ఎక్సర్సైజ్ చేసినట్టుగా నీ కామ కోరికల్ని నువ్వు కంట్రోల్ చేసుకొని తీరాలి. ఉండకూడదు అని ఎవరు చెప్పరు, కంట్రోల్ చేసుకోవడం, అన్కంట్రోల్డ్గా మారిపోవడం ఉండకూడదు. లడ్డూ తినడం ఇష్టం నీకు, కానీ రోజంతా లడ్డూయే తింటే బాడీ అంతా వికారం అయిపోతుంది. మీరు ట్రై చేశారు ఎప్పుడైనా? స్వీట్లో ఒక జిలేబీ ఒక 2 కేజీలు కొనుక్కొని తిని చూడండి. స్వీటే తీయగానే ఉంటుంది, కానీ అంత తింటే కడుపంతా తిప్పేస్తుంది, అవునా? ఏదైనా అంతే, జీవితంలో ఏదైనా లిమిట్ లేకపోతే, అది కామకోరిక కావచ్చు, డబ్బు కావచ్చు, వ్యసనం కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, ఏదైనా కావచ్చు,
నీ సొంత కొడుకు మీద ప్రేమ కావచ్చు. అతిగా ఉంది అంటే, ఏదైనా అతిగా పెరుగుతోంది అంటే అది నిన్ను నాశనం చేస్తుంది, తెలివి పనిచేయనివ్వదు. అలాగే కామ కోరిక ఎక్కువైనప్పుడు నీ తెలివి పని చెయ్యదు. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్రోధం. ఎవరికైతే కోపం ఉంటుందో వాడికి తెలివి పనిచేయదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. కోపిష్టోళ్ళకి బుద్ధి పని చెయ్యదు. వెరీ 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 సటల్. కోపంగా ఉండకూడదు. ఎందుకు అంటే ఇప్పుడున్న ఏ సిచ్యువేషన్ అయినా సరే భగవంతుడు తయారు చేసింది. నువ్వు భగవంతుడు తయారు చేసిన సృష్టిని, సిచ్యువేషన్ని నువ్వు పెద్ద కోపిష్టోడ్లా ఉండి మార్చలేవు. మార్చినా అది మళ్ళీ మళ్ళీ నీ జీవితంలోకి ఎదురై తీరుతుంది. నిన్ను కోపిష్టోడిని చేసి విషపూరితం చేస్తుంది. విషం ఒంటి మీదకి ఎక్కినప్పుడు నీ తెలివి పని చెయ్యదు. దట్స్ ద థర్డ్ పాయింట్ ఆఫ్ కిల్లర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. నీ తెలివిని చంపేసేది క్రోధం. కామక్రోధ లోభము. లోభము అంటే నీకు అది నాకు కావాలి కావాలి అనే పొజెసివ్నెస్ ఉంటుంది చూసావా. ఓ మై గాడ్, నిన్ను చంపేస్తుంది, నీ తెలివిని చంపేస్తుంది. ఎప్పుడు నాకు కావాలి కావాలి కావాలి, నాదే అది నాదే అది నాదే, అది నాకే కావాలి, నా కారు, నా ఇల్లు, నా బంగ్లా, నా పిల్లలు. ఈ నా 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 అనే ఒక పొజెసివ్నెస్ నుంచి ఎంత త్వరగా అయితే అంత త్వరగా బయటపడండి. నెక్స్ట్ వచ్చేసి మోహము. ఈ మోహము అంటే అటాచ్మెంట్ టు ప్లెజర్. అక్కడికి వెళ్ళి బిర్యానీ తినాలి, ఇక్కడికి వెళ్ళి చికెన్ తినాలి, ఆ సండే రోజు నాకు గనక అది లేకపోతే చచ్చిపోతా, నాకు సాయంత్రం టీ దొరకకపోతే చచ్చిపోతా. ఇలా ఎప్పుడైతే మోహము చూపిస్తావో, అటాచ్మెంట్ టు ప్లెజర్, నాశనం అయిపోతావు మిత్రమా. నీ తెలివి పనిచేయదు. అందుకని ఎక్కువగా అటాచ్ అవ్వద్దు. ఇవన్నిటిని ఆలోచించుకుని నా జీవితంలో ఉందా, నేనేమన్నా కంట్రోల్ చేసుకోవాలా అని ప్రయత్నం చేయండి. అదే ఒక సాధకుడు చేసేది. మనమందరం సాధకులుగా మారదాం. ఇవే ట్రై చేద్దాం, ఇవే ప్రయత్నం చేద్దాం, తొందరగా మారుతుంది. నెక్స్ట్ వచ్చేసి మదం. మదం అంటే ప్రైడ్. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నాకు ఇది ఉంది, నాకు ఇంత ఎకరాలు ఆస్తుంది, లేకపోతే మా నాన్న ఉన్నాడు, మా అన్న ఉన్నాడు, మా అంకుల్ ఉన్నాడు, నా వెనకాల మా బాస్ ఉన్నాడు, లేకపోతే నా ఫ్రెండ్ ఉన్నాడు. ఈ టైప్లో ఎప్పుడైతే నీకు ప్రైడ్ వచ్చేస్తుందో, మదం, నేను ఇంత గొప్పోడిని అంత గొప్పోడని, మిత్రమా నీ తెలివి పనిచేయదు. అదే గొప్పతనం ముంచి పడేస్తుంది నేను. సో అందుకని ఎప్పుడు మదం చూపించద్దు. నెక్స్ట్ వచ్చేసి మాత్సర్యం. మాత్సర్యము కూడా చాలా చాలా డేంజరస్. అండ్ ఈ మాత్సర్యం ఉన్నప్పుడు మనుషుల్ని ఇంటెలిజెన్స్ వైపుకి పుష్ే చేయనివ్వదు, అసలు వెళ్ళనివ్వదు. అలాగ కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు, వాటితో పాటు ఇవి అందరికీ తెలిసినవే, వాటితో పాటు కొన్ని ఫెంటాస్టిక్ పాయింట్స్ బ్రహ్మదేవుడు చెప్తాడు, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. ఇది గుర్తుపెట్టుకుంటే మాత్రం చాలా చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ వచ్చేసి గ్రీఫ్, నేను చెప్పినట్టుగా బాధ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసి జెలసీ, కుళ్ళు. ఎవరికి ఏది వచ్చినా మీరు మాత్రం అరే నాకు అట్లా ఉండుంటే బాగుండేది, అరే నాకు వాళ్ళ ఫాదర్ లాగా ఉంటే బాగుండేది, అరే నాకు ఇది దొరుకుంటే బాగుండేది, ఆ ల్యాండ్ నేను కొనుంటే బాగుండేది. ఎట్టి పరిస్థితుల్లోనూ జెలసీ మీ లోపలికి రానివ్వద్దు. జెలసీ వచ్చిందా తెలివి చచ్చిపోతుంది. ఈ రెండు ఆపోజిట్. ఎవరి మీదైనా కుళ్ళు పడ్డావా తెలివి చచ్చిపోతుంది. వాడెవడో స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టాడంట, 10,000 రూపాయలు 1997లో కొంటే ఇప్పుడు 5 కోట్లు 50 కోట్లు అయ్యాయంట. ఓహో, ఆ 5 కోట్లు అయ్యాయి, వాడికి 5 కోట్లు అయ్యాయి కదా, నాకు కూడా అవుతాయేమో అని చెప్పి ఇప్పుడు 10 లక్షలు అప్పు తెచ్చి పెడితే మొత్తానికే మునుగుతావు. ఎప్పుడు జెలస్ ఫీల్ అవ్వకూడదు, వేరే వాడు బాగుపడిపోతున్నాడని. జెలసీ ఉంటే తెలివి నాశనం అయిపోతుంది మిత్రమా. నెక్స్ట్ వచ్చేసి 2 మేజర్ డిసీజెస్, స్వనింద, పరనింద. నన్ను నేను తిట్టుకోవడం, అయ్యో నా బతికింతే, నేను ఇట్లాగ చచ్చిపోతా, నా ఇల్లు ఇంతే, నాకు మంచి పిల్లలు లేరు, నా కర్మ, ఇట్లా ఏడుస్తున్నావా. స్వనింద, పరనింద. వాడు వేస్ట్ గాడురా, వాడు దరిద్రుడురా, ఆడు ఇట్లాంటోడురా, అట్లాంటోడు, ఏ చిరంజీవి గాడేందిరా, ఏ పవన్ కళ్యాణ్ గాడేందిరా, ఇలా పరనింద చేస్తున్నావా, నీకు తెలివి పెరగదు, ఎట్టి పరిస్థితుల్లో పెరగదు. పరనింద ఇంటెలిజెన్స్ని చంపేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్వడబ్బ. మన గురించి మనం ఆ బిల్డింగ్ నాదే, ఈడు నాడే, నాకు తెలిసినోడే. ఈ మధ్యలో అయితే కామన్గా అయిపోయింది అనమాట. ప్రతి గల్లీలో ఒక వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకున్నోడు ఉంటాడు. వాడు నాకు అందరూ తెలుసు, అసలు మినిస్టర్లు అందరూ నా జేబులో ఉన్నారు అనేటట్టుగానే మాట్లాడుతుంటాడు. ఇవి నాకు వాడు గొప్ప, ఈడు గొప్ప అని బిల్డప్ ఇస్తుంటాడు. స్వడబ్బ. ఎప్పుడు మన గురించి మనం గొప్పల డబ్బాలు కొట్టుకోకూడదు, వెరీ ఇంపార్టెంట్. అండ్ పొగడత. ఎవరైనా మనని పొగుడుతున్నారు అంటే నీ తెలివి నాశనం అయిపోతుంది మిత్రమా. గుర్తుపెట్టుకోవాలి ఇది. ఎవరైనా పొగుడుతున్నారు అంటే వెంటనే రియలైజ్ అయిపోవాలి, అబ్బా మీరు చాలా బాగా చెప్తున్నారండి అనగానే వెంటనే నా మైండ్లోంచి ఒక వైర్ కట్ అయిపోతుంది, నేనేం చెప్పట్లేదు.
ఎందుకంటే నా నుంచి చెప్పబడుతోంది చాలా విషయాలు, నేను ఆలోచించకుండా టకటకటకటక చెప్పేస్తున్నానంటే నా నుంచి ఏదో చెప్పబడుతోంది. మనం చెప్తున్నట్టుగా నేను ఇట్లా అట్లా పొగడ్తకి ఎలాంటి వాడైనా పడిపోతాడు. అందుకని చెప్పి నేను నిన్ను పొగుడతారా అని చెప్పి పొగిడినా వాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఓకే, అందుకని పొగడ్త మహా డేంజరస్. ఎప్పుడైతే పొగడ్తకి పడిపోయావో నీ తెలివి పనిచేయదు. ఎవరైనా సరే మీకేంటి సార్ ఇవి కొనండి సార్, మీకేంటి సార్ అనే పొగుడతాడు ఫస్ట్. నువ్వు పొగిడినప్పుడే నువ్వు ఫుల్ ఖుషి అవుతావు. ఓకే, ఖుషి అయినప్పుడే నీ తెలివి పనిచేయదు, ఏది పడితే అది ఇన్వెస్ట్మెంట్ చేస్తావు. పొగడ్తకు పడద్దు మిత్రమా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు పొగుడుతున్నా సరే మైండ్లో స్విచ్ ఆఫ్ చేశారు. అసలు నేను వినను, ఆ పొగడ్త నా చెవులోకి ఎక్కదు. వెరీ వెరీ యూస్ఫుల్, లైఫ్ టైం యూజ్ అయ్యే మాట ఇది. పొగడ్తకి పడిపోవద్దు, ఎవరిని అనవసరంగా పొగడద్దు. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఒప్పుకోలేకపోవడం. ఓటమిని ఒప్పుకోలేకపోయేవాళ్ళు తెలివితో ఎప్పటికీ పనిచేయలేరు. నేను ఓడిపోయాను, యాక్చువల్గా వాడు లాస్ట్ మూమెంట్లో ఇట్లా జరిగాడ్రా, వాడు ఇట్లా అడ్డొచ్చాడ్రా, వాడు అట్లా జరిగిందిరా, ఆ రోజు ఆ ఫైల్ పోయిందిరా. ఓటమిని ఒప్పుకో, పోయిందా వచ్చిందా సెకండరీ. ఓటమిని ఒప్పుకోవడం చాలా గొప్ప లక్షణం. ఎప్పుడైతే ఓటమిని ఒప్పుకుంటావో తెలివి పెరుగుతుంది. ఓటమిని ఒప్పుకోలేదా నీ తెలివి ఎప్పటికీ పెరగదు మిత్రమా, ఎప్పటికీ పెరగదు, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వచ్చేసి నమ్మకం లేకపోవడం. నీ మీద నీకు ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే, నేను సాధించగలను, నేను చేయగలను అని నీకు లేకపోతే నువ్వు ఎంత తెలివైన వాడివైనా వేస్ట్. అందుకని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీటన్నిటికంటే ఇంకా ఇంపార్టెంట్ విచికిత్స అంటారు. విచికిత్స అంటే ఇండెసిసివ్నెస్. ప్రపంచంలో ఏదైనా సరే డెసిషన్ తీసుకోవడమే చాలా 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 ముఖ్యమైన పని. డెసిషన్ తీసుకోగలగాలి. చాలామంది డెసిషన్ తీసుకోక అలా ఇంటెలిజెన్స్ని చంపేసుకుని అదైతే బాగుండే, ఇదైతే బాగుండే, అట్లా జరిగితే బాగుండే, ఇట్లా జరిగితే బాగుండే, ఆ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అప్పుడు నేను చేసుకుంటే అలా అవుతుందని డెసిషన్ తీసుకోక ఇంట్లో అలా టీవీ ముందు కూర్చుని లేకపోతే సోషల్ మీడియా ముందు కూర్చుని వాడిని తిట్టుకుని వీడిని తిట్టుకుని వాడి వీడియోల కింద కమెంట్లు పెట్టుకుని బ్రతుకులు నాశనం చేసుకుంటున్నారు. విచికిత్స లేకపోవడం. విచికిత్స అంటే ఇండెసిసివ్నెస్. అంటే ఒక డిసిషన్ తీసుకోలేకపోతున్నారు మన జీవితంలో, అది మహా డేంజరస్ థింగ్. ఎప్పుడైతే డెసిషన్ తీసుకోలేరో మీ తెలివితేటలు పనిచెయ్యవు. డెసిషన్ తీసుకుని ఇది నా డెసిషన్, నేను ఇలా ఉందామనుకుంటున్నాను అని డెసిషన్ తీసుకోగానే మీ లోపల ఒక 4th 5th డైమెన్షన్ తెలివితేటలు ఓపెన్ అయిపోతాయి అండ్ యూ విల్ బీ అమేజింగ్. అందుకని దేనికైనా దానికి ఫిక్స్ కండి, ఆ డెసిషన్కి స్టిక్ ఆన్ అయి ఉండండి. మీరు నమ్మలేని నిజాలు జరుగుతాయి. ఒక అతను 15-14 ఇయర్స్ ఏజ్లో అటు 3 కర్రలు ఇటు 3 కర్రల మధ్యలో నేను పరిగెడతాను, ఇదే నా జీవితం అనుకున్నాడు. సచిన్ టెండూల్కర్ అయ్యాడు. ఏదైనా ఒక డెసిషన్ ఫిక్స్ అయిపోండి. ఒక డెసిషన్, అది ఎంత మనకి చూసేవాడికి చాలా చీప్ అనిపిస్తుంది. చెప్పులు తయారు చేయడం కూడా ఒక పెద్ద పనారా అని అనిపించిన వాడు బాటా అని కంపెనీ పెట్టి గొప్పవాడయ్యాడు కదా. అలాగా ఏదైనా కానీ చిన్న పని లేదు, పెద్ద పని లేదు. చాలా గొప్ప పనులు చిన్నగా కనిపిస్తాయి, చాలా గొప్ప పనులు చిన్నగా అనిపిస్తాయి. అందుకని ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయద్దు అండ్ ఇండెసిసివ్తో ఉండద్దు. చిన్న పని, ఇది నాకు చేత కాదేమో, నేను చేయలేనేమో, చేస్తాను కానీ అని ఎప్పుడైతే ఇండెసిసివ్లో ఉంటారో ఎప్పటికీ మీ జీవితం బాగుపడుతుంది. డెసిషన్ తీసుకోవాలి, దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, దానిలో ఇంప్రూవ్ అవ్వాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే బ్రహ్మదేవుడి సైతం ఎప్పుడైనా బాధ వస్తుంది, పరమాత్ముడు సైతం, పరమేశ్వరుడు సైతం, శివుడు సైతం బాధపడితే బ్రహ్మదేవుడు ఉపదేశించాడంటే ఆయనకు అవసరమని కాదు, మనందరికీ అవసరమని కాళికా పురాణంలో చెప్పారు. ఇదంతా కాళికా పురాణం నుంచి నేను ఈ మాట ఈ టైంలో తీసి మీతో చెప్తున్నానంటే మీకు ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది అని. అందుకని ఇవన్నిటిని లిస్ట్ చేసుకుని నేనేమేమి ల్యాక్ అయి ఉన్నాను, దీనిలోంచి నేను ఏం ఇంప్రూవ్ అవ్వచ్చు, ఇదే మీకు ఈజియెస్ట్ మెథడ్. ఇంకా మీకు ఏమైనా డౌట్లు అనిపిస్తే మాత్రం ప్లీజ్ నాకు మెసేజ్ చేయండి, కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఉపయోగపడే వీడియోలే చేస్తున్నాను ఫీల్ అవుతున్నాను. సో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి. మంచి వీడియోలు ఇంకా చేద్దాం. మీ అందరూ నేను చెప్పినవి విని ఆచరణలో పెట్టండి. కొద్దిగా నా మార్పు తీసుకురండి. డెసిషన్ తీసుకోండి, మీ జీవితాన్ని మీరే మార్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఓపికగా విన్నందుకు.